హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం తెలిస్తే ప్రతి భారతీయుడి రక్తం ఉప్పొంగుతుంది. మన శాస్త్రవేత్తల మేధస్సుకు మీరు సల్యూట్ చేస్తారు. ఏప్రిల్ 6, 2026 ఈ తేదీ భారతదేశ చరిత్రలో, ముఖ్యంగా ప్రపంచ అణువింధన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఎందుకో తెలుసా? తమిళనాడులోని కల్పక్కం అణుకేంద్రంలో మన ఇండియన్ సైంటిస్టులు ఒక అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచంలో కేవలం రష్యా తర్వాత ఈ అద్భుతమైన ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే PFBR టెక్నాలజీని కమర్షియల్ స్థాయిలో ఆపరేట్ చేయబోయే రెండవ దేశంగా భారతదేశం చరిత్ర సృష్టించింది. అసలు ఏంటి ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్? దీనివల్ల మన దేశం ఎలా ప్రపంచానికి బాస్ కాబోతోంది? వీడియో చివరి వరకు చూడండి, మీరు ఖచ్చితంగా వావ్ అంటారు. అసలు ఈ రియాక్టర్ ఎందుకంత ప్రత్యేకం? మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు మీ బైక్లో 1 లీటర్ పెట్రోల్ పోసి 100 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి వచ్చారు అనుకుందాం. అప్పుడు మీరు మీ పెట్రోల్ ట్యాంక్ తెరిచి చూస్తే అందులో 1 లీటర్ కంటే ఎక్కువ పెట్రోల్ ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో మ్యాజిక్లా ఉంది కదూ? కల్పక్కంలోని ఈ రియాక్టర్ చేసేది అక్షరాలా ఇదే. సాధారణంగా ఏ యంత్రమైనా ఇంధనాన్ని కాల్చి బూడిద చేస్తుంది. కానీ ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తాను ఎంత ఇంధనాన్ని వాడుకుంటుందో అంతకంటే ఎక్కువ ఇంధనాన్ని భవిష్యత్తు కోసం ఉత్పత్తి చేస్తుంది. అంటే బ్రీడింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన పురాణాల్లో చెప్పబడిన అక్షయ పాత్ర లాంటిది. కానీ ఈ మ్యాజిక్ ఒకరోజు శ్రమ వల్ల వచ్చింది కాదు, దశాబ్దాల నిరీక్షణతో కూడిన ఫలితం. 1950ల కాలంలోనే అణుపితామహుడు డాక్టర్ హోమీ జహంగీర్ భాభా గారు మన దేశం కోసం అద్భుతమైన 3 దశల అణు కార్యక్రమాన్ని అంటే 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని రచించారు. ఎందుకీ 3 దశలు అంటే అణు విద్యుత్ తయారు చేయడానికి అవసరమైన యురేనియం నిల్వలు మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయి. కానీ దేవుడు మనకు మరో రూపంలో అద్భుతమైన వరమిచ్చాడు. అదే థోరియం. ముఖ్యంగా మన కేరళ, తమిళనాడు, ఆంధ్ర తీర ప్రాంతాల్లోని ఇసుకలో అపారమైన థోరియం నిల్వలు ప్రపంచంలోనే అత్యధికంగా దాదాపు 85% వరకు మన భారతదేశంలోనే ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక చిక్కు ఉంది. ఈ థోరియంను నేరుగా రియాక్టర్లో వేసి విద్యుత్ తీయలేం. దాన్ని వాడాలంటే మనకు యురేనియం 233 అనే మరో ఇంధనం కావాలి. ఈ సమస్యను పరిష్కరించడానికే మన సైంటిస్టులు ఈ మాస్టర్ ప్లాన్ వేశారు. సాధారణంగా స్టేజ్ 1లో ప్రస్తుతం నడుస్తున్న నార్మల్ రియాక్టర్లలో కొద్దిగా ఉన్న యురేనియాన్ని వాడి విద్యుత్ తీస్తూనే మిగిలిపోయిన వ్యర్థాల నుండి ప్లూటోనియం అనే పదార్థాన్ని జాగ్రత్తగా పక్కకు తీస్తారు. కానీ స్టేజ్ 2లో ఇప్పుడు కల్పక్కంలో సాధించిన చారిత్రక ఘనత ఇదే. మొదటి దశలో వచ్చిన ఆ ప్లూటోనియంని అంటే MOX ఫ్యూయల్ను ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ప్రధాన ఇంధనంగా వాడతారు. ఆ ఇంధనం చుట్టూ మన దగ్గర కొండల్లా పడి ఉన్న థోరియంను ఒక దుప్పటిలా అంటే బ్లాంకెట్లా కప్పుతారు. రియాక్టర్లో జరిగే అత్యంత వేగవంతమైన చర్యల వల్ల అంటే ఫాస్ట్ న్యూట్రాన్ల వల్ల ఆ థోరియం కాస్త అద్భుతమైన యురేనియం 233గా రూపాంతరం చెందుతుంది. ఇక స్టేజ్ 3లో ఈ రెండవ దశలో తయారైన యురేనియం 233ని ఉపయోగించి థోరియం ఆధారిత రియాక్టర్లను నడుపుతారు. ఇది కనుక పూర్తి స్థాయిలో సాకారమైతే ఏమవుతుందో తెలుసా? మీ ఊహకు కూడా అందదు. ఎలా అంటారా? ప్రస్తుతం మనం కరెంటు కోసం బొగ్గు మీద ఆధారపడుతున్నాం. విదేశాల నుండి, ముఖ్యంగా ఇండోనేషియా లాంటి దేశాల నుండి నాణ్యమైన బొగ్గును దిగుమతి చేసుకోవడానికి ఏటా అక్షరాలా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఈ కల్పక్కం రియాక్టర్ల సక్సెస్ ద్వారా మన దేశంలో ఉన్న థోరియం నిల్వలను పూర్తిగా వాడుకోగలిగితే రాబోయే 500 సంవత్సరాల పాటు మన దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాలో ప్రతి ఒక్కరికి ఏటా 5,000 యూనిట్ల స్వచ్ఛమైన కరెంటును మనం అందించగలం. అవును, మీరు విన్నది నిజమే. 500 సంవత్సరాల పాటు బొగ్గుతో పనిలేదు, కరెంటు కోతలతో పనిలేదు. ఇది భారతదేశ భవిష్యత్తును మార్చేయబోయే ఒక అల్టిమేట్ పవర్ సోర్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ విజయం అంత సులువైనది కాదు. 1974లో మనం అణుపరీక్షలు చేసినప్పుడు అగ్రరాజ్యాలు మనపై కక్ష కట్టి ఆంక్షలు విధించాయి. మనకు కనీస సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇవ్వలేదు. కానీ మన ఇండియన్ సైంటిస్టులు తగ్గేదేలే అన్నట్లుగా మీరు టెక్నాలజీ ఇవ్వకపోతే ఏంటి, మేమే సొంతంగా తయారు చేసుకుంటాం అని ప్రతిజ్ఞ చేశారు. పూర్తిగా ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, భావినీల నేతృత్వంలో LNT, BHEL వంటి దిగ్గజ సంస్థలతో పాటు 200కు పైగా దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రాత్రింబవళ్లు శ్రమించి ఈ రియాక్టర్కు కావలసిన 10,000 పరికరాలను దేశీయంగా డిజైన్ చేసి తయారు చేశాయి.
విదేశీయుల సహాయం లేకుండానే ఈ చారిత్రక ఘటాన్ని ఆవిష్కరించాయి. దీన్ని నిర్మించడం సామాన్యమైన విషయం కాదు. నార్మల్ రియాక్టర్లలో నీటిని కూలెంట్గా వాడితే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో ద్రవ సోడియం అంటే లిక్విడ్ సోడియంను వాడతారు. సోడియం లక్షణమేంటంటే దానికి గాలి తగిలినా నీరు తగిలినా భారీ పేలుడు లేదా మంటలు సంభవిస్తాయి. అటువంటి అత్యంత ప్రమాదకరమైన 1150 టన్నుల వేడి ద్రవ సోడియంను 1200 టన్నుల భారీ బరువు గలిగిన పాత్రలలో లీక్ కాకుండా ఉంచడం మన ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇక్కడ కరెంటు పోయినా కూడా గురుత్వాకర్షణ బలంతో అంటే న్యాచురల్ సర్క్యులేషన్తో ఆటోమేటిక్గా ఇంజన్ చల్లబడేలా 4 అద్భుతమైన ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్స్ ను SGDHR ను డిజైన్ చేశారు. సేఫ్టీ విషయంలో ఇది వరల్డ్ క్లాస్. అయితే ఈ రియాక్టర్ల వల్ల కేవలం కరెంటు మాత్రమే కాదు, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స చేసే అత్యంత విలువైన రేడియో ఐసోటోపులను కూడా భారీగా ఉత్పత్తి చేయవచ్చు. అలాగే లక్షల సంవత్సరాల పాటు పర్యావరణానికి హాని చేసే ప్రమాదకరమైన అణు వ్యర్థాలను, న్యూక్లియర్ వేస్ట్ను ఇందులో వేసి కరిగించవచ్చు. వాటి ప్రభావాన్ని నాశనం చేయవచ్చు. ఫ్రెండ్స్, ఎన్నో దశాబ్దాల పాటు ఎగతాళి చేసిన ప్రపంచ దేశాల నోళ్లు మూయిస్తూ కల్పక్కం వేదికగా మన శాస్త్రవేత్తలు సృష్టించిన ఈ మహద్భుతం భవిష్యత్తులో భారతదేశాన్ని ప్రపంచ ఇంధన రంగానికి తిరుగులేని రారాజుగా నిలబెట్టబోతోంది. ఇది ప్రతి భారతీయుడు కాలరెగరేసి చెప్పుకోదగ్గ గర్వకారణం. ఒకప్పుడు అణుశక్తి నిరాకరించబడిన దేశం నేడు అదే అణుశక్తితో తన భవితను తానే లిఖించుకుంటోంది. మన దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆ గొప్ప శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు మనందరి తరఫున ఒక పెద్ద సల్యూట్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్స్లో జై హింద్ అని టైప్ చేయండి. ఈ అద్భుతమైన సమాచారాన్ని మన భారతీయులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.